పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు సాక్షులుగా జీవించటం ఓ ధన్యత. నేటి రోజుల్లో క్రైస్తవులముగా నీవు నేను మనమందరము యేసుక్రీస్తుకు నిజమైన సాక్షులుగా జీవిస్తున్నామా? క్రీస్తు సందేశాలకు అనుగుణంగా మనం జీవించగలుగుతున్నామా? నిజమైన సాక్షులుగా జీవించడం అంటే అన్ని వేళల్లో అన్ని పరిస్థితులలో క్రీస్తుతో నడిచి క్రీస్తుతో జీవిస్తూ క్రీస్తును ఇతరులకు పంచడమే. మొదటిగా క్రీస్తుకు సాక్షులుగా జీవించాలంటే ధైర్యం, తెగువ, వినయం, విధేయత, సౌమ్యత అన్నీ కావాలి. ఎవరైతే క్రీస్తు చెప్పిన ప్రతి మాటను ఆలకించి ఆయనను అనుసరించి జీవిస్తారో వారే నిజమైన సాక్షులు. మరి మనం ఆయనకు సాక్షులుగా జీవిస్తూ ఉంటే మనకు కలిగే లాభం ఏమిటో మనం తలపించవచ్చు. ఎవరైతే సాక్షులుగా జీవిస్తారో దేవుని ప్రేమకు ఆయనకు వారు మిత్రులవుతారు. వారు నిత్య జీవ వాగ్దానమును పొందుతారు. నేటి సువార్తలో బప్తిస్మ యోహాను తనను తాను గొప్పగా ప్రదర్శించుకునే అవకాశం వచ్చినా కూడా తాను మసకబారి తనను తాను మరుగున పడి మెస్సయ్య అయిన క్రీస్తును ప్రతిబింబింపచేస్తాడు. క్రీస్తు వెలుగును ప్రజలకు ప్రకాశవంతపరిచాడు. క్రీస్తును వెలుగుగా లోకానికి తెలియపరిచాడు. క్రీస్తును గూర్చి అన్యులకు ప్రబోధించాడు. క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వటం అంటే ఇదే మరి. కానీ నేటి ఆధునిక ప్రపంచంలో మనలో చాలా మంది వారి పేరు ప్రఖ్యాతల కోసం, వారి స్వలాభం కోసం, ఆస్తిపాస్తుల కోసం, అందాల కోసం, అంతస్తుల కోసం వెంపర్లాడుతున్నారు. ఈ కోవలో వారికి వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని తమను తాము గొప్పగా ప్రదర్శించుకుంటున్నారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసం వేరే వారి జీవితాన్ని మసకబారుస్తున్నారు. ఇతరులను తప్పిదస్తులుగా చిత్రీకరిస్తున్నారు. క్రైస్తవులుగా మన జీవితం అట్లుండరాదు. ప్రతి క్రైస్తవుడు బప్తిస్మ యోహాను వలె తగ్గించుకొని వినయాత్ములై మనం చేసే మంచి పనుల ద్వారా క్రైస్తవ విలువలైన ప్రేమ, సేవ, త్యాగం, దయ, కరుణ, జాలి, వినమ్రత, విధేయత కలిగి క్రీస్తులో జీవించి క్రీస్తును ఈ లోకంలో ప్రత్యక్షపరచాలి. అంటే ఆయన క్రియలను ప్రకటించాలి. అదే నిజమైన సాక్షేయుత జీవితం. అదే నిజమైన ధన్య జీవితం. ఆ ధన్యతకు మనం సిద్ధంగా ఉన్నామా? బప్తిస్మ యోహాను పొందిన ధన్యత మనకు కావాలా? ఆలోచించుకోవాలి.